హలో అండి, వెల్కమ్ టు అన్వేష్. ఈ వీడియో అయితే అలీక చిట్టి పికిల్స్ గురించి కాదండి, కానీ నా అన్వేష్ అలీక చిట్టి పికిల్స్ యొక్క కస్టమర్ ని ఎవరైతే వీళ్ళు బూతులు తిట్టారో కాంట్రవర్సీ అయింది కదా, ఆ కస్టమర్ ని ఎంత ఘోరంగా ఎంత నీచంగా మాట్లాడాడు అనేది ఒక ఆడియో లీక్ అయింది. దాని గురించి మాట్లాడతాను. ఇంకా 2 నాలుకలు అన్వేష్ అసలు ఈ రోజు తెలిసిపోయిందండి. అన్వేష్ మీద కాస్త కోస్త ఉన్న రెస్పెక్ట్ కూడా పోయింది. తన అనుకుంటే ఒక మాట, తన కాదు అనుకుంటే ఇంకొక మాట. తనను మాట వినట్లేదు, తన సజెషన్ తీసుకోలేదు అంటే వాళ్ళని నేల నాకించేస్తారా? అంటే మన అనుకున్న వాళ్ళు తప్పు చేస్తే అది అక్సెప్టబుల్లా? ఎలా ఎలా అవుతుంది ఇది? ఈ పాయింట్ అసలు ఏ విధంగా అవుతుంది? అసలు అన్వేష్ గారు ఏం చెప్తారు? మన అక్క చెల్లి అమ్మ నాన్న ఎటువంటి బ్యాడ్ అభిప్రాయం లేకుండా ఎవరినైనా సరే రోడ్డు మీదకి ఈడ్చేయడమే నా పని అని. మరి ఇంతకుముందు ఎందుకు చేయలేదు సార్? వీళ్ళ గురించి ఎందుకు చెప్పలే? వీళ్ళు ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఫుల్ పేరున్న వాళ్ళు. వీళ్ళు ఏం మాట్లాడినా సరే 10 మంది కదా, లక్షల మంది వింటున్నారు కదా. మీరు అలాంటి వాళ్ళనే కదా పట్టుకున్నారు. ఎక్కువ మంది ఎవరి మాట వింటున్నారు, ఎక్కువ ఫాలోవర్స్ ఎవరికి ఉన్నారు వాళ్ళ గురించి చెప్తున్నారు కదా. సో మరి సోకాల్డ్ పర్సన్స్ వీళ్ళ గురించి ఎందుకు, మీ సిస్టర్స్ గురించి ఎందుకు చెప్పలే? చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నారంట. అన్నిసార్లు ఎందుకు ఆలోచించారు? ఎందుకు అంత ఆలోచించాల్సిన అవసరం ఏంటి? మీకు వచ్చేసింది డైరెక్ట్గా. ఇంకేంటి బెట్టింగ్ యాప్స్ చేశారు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేశారు, దాని నుంచి వచ్చే డబ్బులతోనే వాళ్ళ బిజినెస్ పెట్టారని కూడా తెలుసు. అయినా సరే చెప్పాలా వద్దా అని ఆలోచించారంట. ఇంకా ఏంటి, ఇది పెద్ద ప్రపంచ సమస్యలాగా ఎందుకు అంతలా ఫాలో అవుతున్నారు? మా బ్లడ్ అలాంటిది, మా సిస్టర్స్ బ్లడ్, నా బ్లడ్ అలాంటిది. ఆ బ్లడ్ లో బూత్ ముందు వచ్చి తర్వాత వీళ్ళు పుట్టారంట. సో బూత్ వచ్చేస్తుందంట. ఫ్రస్ట్రేషన్తో బూతులు వచ్చేస్తాయి. దీన్ని ఎంత చక్కగా మీరు కవర్ డ్రైవ్ చేశారంటే సూపర్ నిజంగా. ఆయన వీడియో రిలీజ్ చేయడానికి ముందు స్టేటస్ పెడుతుంటాడు. ఆ స్టేటస్ లో కూడా ఎలా పెట్టాడు? సో వాళ్ళు ఏదో నా అన్వేషణ ట్రాప్ చేస్తున్నట్టు, మీకు పెళ్ళయిందా, మీ యూట్యూబ్ సంపాదనతోనే మీరు బ్రతుకుతున్నారా, మీతో ఒకసారి మాట్లాడొచ్చా అని వాళ్ళు అడుగుతున్నట్టు అన్ని కట్ చేసి ఎడిట్ చేసిన మొక్కలు, ఆ మొక్క ఈ మొక్క అన్ని కలిపి స్టేటస్ కింద పెట్టాడు. అసలు ఏం జరుగుతుంది? మీరు ఎందుకు ఇవన్నీ నన్ను అడుగుతున్నారు, ఎందుకు ఇవన్నీ మీకు కావాలి అని చెప్పి అన్వేష్ ఏదో సీరియస్ అయినట్టు పెట్టాడు. ఎందుకంటే నెక్స్ట్ టైం వీడియో రిలీజ్, నేనే 2-3 షార్ట్స్ చూశాను. నాన్వేష్ స్టేటస్ పెట్టాడంటే నెక్స్ట్ వీడియో వస్తుంది. ఈగర్లీ వెయిటింగ్. నాన్వేష్ వీడియోలో చిత్తకరే వేస్తాడు వీళ్ళకి అన్నారు. చిత్తకరే కూడా వేయక్కర్లేదు. మీరు ఎందుకు స్టేటస్ అలా పెట్టారు? మరి వీడియో అంటే తనకు ఆపోజిట్ లో ఉంది. అంటే ఆ స్టేటస్ చూసి వెంటనే ఎంతమంది ఒకేసారి కొన్ని లక్షల మంది ఆ వీడియో చూస్తారు. ఏమని తిట్టాడు, ఎక్కడ తిట్టాడు అని చెప్పేసి. కానీ మీరేం చేశారు? వాళ్ళు నా చెల్లెళ్ళు, వాళ్ళకి నాకు రిలేషన్ ఉంది, మా బాబాయ్ చనిపోయారు, ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు పాపం. సో ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు పాపం, అందుకని అలాంటి బూతులు వచ్చేసాయి, వాళ్ళు చెయ్యలేరు బిజినెస్ అని చెప్పి ఎంత చక్కగా మాట్లాడారు. ఇదే వీళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడడం, ఇలా మాట్లాడడం తప్పనట్లేదు. కానీ వీళ్ళ గురించి ఎంతకు ముందు ఎందుకు వీడియోస్ చేయలే? అలా అంటే నాకు ఎక్కడ ఖాళీ ఉంది, ఎంతమంది వీడియోస్ ఒకేసారి చేసేస్తాను, నాకు 4 కాళ్ళు 4 తలకాయలు ఉన్నాయా అన్నారు. ఇప్పుడు కాదు సార్. అలీక చిట్టి పికిల్స్ గురించి ఇంతకు ముందు కూడా కాంట్రవర్సీ అయ్యింది. ఇంతకు ముందు కూడా వాళ్ళ మీద ఇచ్చే రివ్యూస్ చిట్టి పికిల్స్, అలీక చిట్టి పికిల్స్ మీద రివ్యూస్ ఇస్తుంది. వాళ్ళ రివ్యూవర్స్ అందరి మీద కూడా ఫుల్ అటాక్ అయినప్పుడు కూడా కాంట్రవర్సీ అయ్యింది. అంటే వాళ్ళు ఫుల్ కాంట్రవర్సీలో ఉన్నప్పుడే అప్పుడే ఎందుకు రిలీజ్ చేయలేదు? అప్పుడు కూడా చెప్పొచ్చు, ఎందుకు చెప్పలే? దాని తర్వాత అంటే పోనీ అప్పుడు మీ ఫైట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటే వీళ్ళు వీడియో వేయొచ్చు. ఎందుకంటే ఫుల్ కాంట్రవర్సీలో, మొన్నటి వరకు కూడా ఫుల్ కాంట్రవర్సీలోనే ఉంది అది. దాని కంటిన్యూషన్ ఇదంతా. ఎందుకు చెప్పలే? ఎందుకంటే వాళ్ళు మీ వాళ్ళు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని సజెషన్స్ అడిగారు కాబట్టి, సో మిగతా వాళ్ళు ఎవరు మిమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి. దీప్తి సునైన డ్రెస్ గురించి ఇంత నీచంగా మాట్లాడారు. ఆడపిల్లల గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. మరి దీప్తి సునైన ఆడపిల్ల కాదా? అమ్మ డ్రెస్సింగ్ గురించి అంత వర్స్ట్ గా మాట్లాడారు. ఇతని బాడీ లాంగ్వేజ్ మార్చేసి, అసలు డైలాగులు మార్చేసి, అలాంటి డ్రెస్సింగ్ వేసుకున్నప్పుడు ఒక అబ్బాయి ఎలా చూస్తాడు, ఎలా బిహేవ్ చేస్తాడు అనేది అంత వర్స్ట్ గా, అంత చీప్ గా మాట్లాడినావు అన్వేష్ గారికి. మరి వీళ్ళ డ్రెస్సింగ్ కనిపించలేదా? ఆ కింద ఇన్స్టాలో వచ్చే బూతులు, పాపం అన్ని బూతులు వచ్చినా సరే తట్టుకొని నిలబడి వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారంట. బూతులు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళ డ్రెస్సింగ్ గురించే కదా వస్తున్నాయి. మరి అదెందుకు మాట్లాడలే? ఇప్పుడు మాట్లాడమని చెప్పట్లేదు. పోనీ ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేనప్పుడు వీడియో చేయకండి. అందరు కామ్ అయిపోయారు కదా. అందరు మీరు వీడియో చేయడానికి ముందే కామ్ అయిపోయారు. అంతకుముందు ఎందుకు చేయలేదు వీళ్ళ గురించి? ఎందుకంటే వీళ్ళు నా మాట వింటారు, వీళ్ళు నా మనుషులు.
నా మాట వినని వాళ్ళు, నాకు ఎదురు చెప్పిన వాళ్ళని నేను నేల నాకింగ్ చేస్తాను. అందు ఒకటే పద్ధతి. సిరి హనుమంత్ గురించి అయ్యి వీళ్ళు ఏంటంటే వాళ్ళ బాబాయ్ చనిపోయారంట. బాబాయ్ అంటే సో కాల్డ్ సిస్టర్స్ యొక్క ఫాదర్ చనిపోయారంట. పాపం అప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారు చనిపోయింది రీసెంట్ గానే, లాస్ట్ ఇయర్ అనుకుంటా, మన జనవరికి. సో అప్పటి నుంచి వీళ్ళు కష్టపడ్డారంట. చాలా మంది కూడా చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చి కష్టపడిన వాళ్ళే. అలాగని ఇప్పుడు శివజ్యోతి కూడా బిలో మిడిల్ క్లాస్ నుంచి వచ్చింది. మరి అయ్యో పాపం అందామా? బిలో మిడిల్ క్లాస్ నుంచి వచ్చి కొంచెం చేసుకుంటూ పేరు సంపాదించిన తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సిస్టమ్ వచ్చినట్టు చేసింది. మరి అయ్యో పాపం అందామా? పాపం ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ నుంచి వచ్చిన డబ్బులతోనే కదా ఇల్లు కొనుక్కుంది, సైట్స్ కొనుక్కుంది. తప్పే ఉంది. వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ నుంచి వచ్చిన డబ్బులతోనే కదా పచ్చల వ్యాపారం పెట్టుకున్నారు. ఇది కరెక్ట్ అయినప్పుడు అది కూడా కరెక్టే కదా. మరి సిరి హనుమంత్ అంతే కదా పాపం, ఆ బెట్టింగ్ యాప్స్ వచ్చిన డబ్బులతోనో దాంతోనో ఏదో చిన్న బిజినెస్లు పెట్టుకుంది. తప్పే ఉంది. తర్వాత సారీ చెప్పేశారు, అయిపోయింది కదా. ఇప్పుడు ఎవరు చేయడం మానేశారు కదా. మీరెందుకు ఇప్పటివరకు ఇంకా వీడియోస్ చేస్తూనే ఉన్నారు? అన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు అందరూ ఆపేశారు కదా. మీరు అయినా సరే వీడియోస్ ఇంకా ఎందుకు చేస్తున్నారు? ఎందుకు? ఇంకా అయిపోయింది కదా, అంతా ఫినిష్. అయినా సరే ఎందుకు చేస్తున్నారు? మీకు వ్యూస్ కావాలి అంతేనా? ఆగిపోయింది కదా. ఆగిపోయినప్పుడు మళ్ళీ ఎందుకు? మళ్ళీ వాళ్ళు ఉన్నారు అని ఇప్పుడు మీరు ఎంక్వైరీ చేసుకుంటున్నారు. ఎంక్వైరీలో కూడా తెలిసింది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ కంప్లీట్ గా ఆగిపోయి క్లోజ్ అయిపోయాయని. మీరు మాత్రం వీడియోస్ తీయడం ఆపట్లేదు. రోజుకి 2 కావాలా 3 కావాలని కూడా మళ్ళీ పోల్లో అడుగుతున్నారు. అది ఓకే. ఇంకా అలేకే చిటిపెక్కుల కస్టమర్ని తిట్టారని చెప్పేసి ఎవరో కాల్ చేసి మీ రెస్పాన్స్ ఏంటి భయ్యా? అసలు ఇలా తిట్టారంటే తిట్టారా? మళ్ళీ తిట్టింది. నేనైతేనా నా చేతిలో అయితే అయిపోను. నేనే వాడిని పచ్చడి చేసి పచ్చడి పెట్టేసే అమ్మేసేవాడిని అంట. ఎంత వర్స్ట్గా ఎంత చీప్గా మాట్లాడో తెలుసా? నిజంగా నాకు తెలిసి అయితే అతను డ్యామ్ ష్యూర్ అది ఆడియో క్లిప్ లీక్ అయ్యింది అని చెప్తున్నారు. అది కన్ఫామ్గా అన్వేష్డే అయితే మాత్రం అన్వేష్ పరువు పూర్తిగా పోయింది. అంత వర్స్ట్గా మాట్లాడాడు. ఈ రోజు నిన్న అలేకే చిట్టి పికిల్స్ గురించి చేసిన వీడియోతోనే చాలా మంది తన అభిమానులే అన్వేష్ మీద పోయింది. ఎందుకంటే ఎవరిని వదలట్లేదు. ఫ్రెండ్ అయినా శత్రువైనా ఎవరికైనా ఇలాగే మాట్లాడుతున్నాడు అన్న ఫీలింగ్ కాస్త ఈ రోజు చిట్టి పికిల్స్ గురించి అలా మాట్లాడేసరికి చాలా మందికి ఆ నమ్మకం పోయింది. ఇప్పుడు ఈ ఆడియోతో పూర్తిగా పోతుంది. ఆడియో 100% నిజం అయితే మాత్రం ఖచ్చితంగా పోతుంది. బయటకు మాట్లాడే మాట ఒకటి, వెనక మాట్లాడే మాటలవి. సో దేని గురించి ఇప్పుడు దేని గురించి ఫైట్ చేస్తున్నాడు? ఇలా ఒకటే కాదు 2 కాదు, తీయాలనుకుంటే చాలా పాయింట్స్ ఉన్నాయి. అన్వేష్ గారు సమాధానం చెప్పాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయి. ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే. వాళ్ళు అమ్మాయిలే కదా, వీళ్ళు అమ్మాయిలు అంటున్నాడు కదా. సో వీళ్ళు అమ్మాయిలు పాపం ఎందుకురా వదిలేయని అంటున్నారు కదా. వాళ్ళు అమ్మాయిలే కదా, వాళ్ళని ఎందుకు అంతలా నేల నాకించారు? కొంతమంది యొక్క పేరెంట్స్ చచ్చిపోని వాళ్ళ వల్ల ఎంతో మంది చచ్చిపోయారు కదా అంటున్నారు. అంటే ఒకటి చచ్చిపోతారంటే వాళ్ళ ప్రాణాలు కాదు, వీళ్ళ మాత్రం ప్రాణాలు. వాళ్ళ బాధలు కాదు, వీళ్ళకి మాత్రం బాధలు. ఏంటి డిఫరెన్స్? ఒకసారి మనం ఆలోచించవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎఫెక్ట్ ఎంత ఘోరంగా పడుతుందంటే బ్యాడ్గా, చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అందరి మీద. సో ఇదండి నాకు అనిపించింది. మీకు అనిపించింది కామెంట్స్ చేసి చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బై బై.